హైదరాబాద్ కబ్జాదారుల గుండెల్లో హైడ్రా వణుకు పుట్టిస్తుంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో అత్యద్భుతమైన ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు సుమారు 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించింది. దీని మార్కెట్ విలువ అక్షరాల 70,000 కోట్ల రూపాయలు కావడం విశేషం. కేవలం ఫిర్యాదులు అందడమే ఆలస్యం. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల రికార్డులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి మరీ హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాలకు పాల్పడే ఎంతటి వారినైనా సరే కోర్టు ఆదేశాలకు లోబడి హైడ్రా లీగల్ సెల్ అభిప్రాయంతో ముందుకు సాగుతుంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న భూముల్లో ఎన్సీసీ అకాడమీ, సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ వంటి ప్రభుత్వ విభాగాలకు ప్రజాప్రభుత్వం స్థలాలు కేటాయించింది. తాజాగా హైడ్రా ఇప్పుడు కొండాపూర్లో 1400 కోట్ల రూపాయల విలువైన 7 ఎకరాల భూమిని కాపాడింది. 1993 నాటి రాజరాజేశ్వరి నగర్ లేఅవుట్లో పార్కులు, స్కూళ్ల కోసం కేటాయించిన స్థలాల్లో వెలిసిన షెడ్లను తొలగించి భారీ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసింది హైడ్రా. గతంలో గాజుల రామారంలో 300 ఎకరాలు, హఫీజ్పేట, రాయదుర్గ్లో 39 ఎకరాల చొప్పున కాపాడింది. కొండాపూర్లో 36 ఎకరాలు, పేట్ బషీరాబాద్ లో 37 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. ఇక చెరువుల విషయానికి వస్తే అమీన్పూర్ చెరువుకు సంబంధించి 52 ఎకరాలు, నార్సింగి ముస్కిన్ చెరువులో 40 ఎకరాలు, తెల్లాపూర్ మేళ్ల చెరువులో 40 ఎకరాలను చెర నుంచి విడిపించి వాటికి పునరుజ్జీవం పోసింది హైడ్రా. కేవలం కూల్చివేతలే కాదు, స్వాధీనం చేసుకున్న ప్రతి చోట ఫెన్సింగ్ వేసి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు పాతడమే కాకుండా అక్కడి స్థానికులకు ఉపయోగపడేలా పార్కులు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించే దిశగా హైడ్రా ముందడుగు వేసింది. హైదరాబాద్ ఆస్తుల పరిరక్షణలో హైడ్రా ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా మారింది.